Good evening, everyone. This is Babu, Academic Director of Srinivasa High School. So, I am here to give a few clarifications to all our dearest parents and children. So, recently, a social media news channel has made some allegations on Srinivasa High School. So, to defend the future of our children and to balance the trust of our school parents, so I'm going to give the response to each and every allegation made by that news channel and RSU team. Okay, so to start with, the first one is అక్రమంగా అడ్మిషన్లు చేపడుతున్నారు. సో బై దట్ టైం, అంటే ఆ టైంకి మేము క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఒక విలేజ్కి వెళ్ళలేదు, టౌన్లో కూడా తిరగలేదు, ఒక స్ట్రీట్ కూడా ఎంటర్ అవ్వలేదు. సెకండ్ వన్ ఈజ్ అక్రమంగా బుక్స్ అమ్ముతున్నారు. సో మేము అసలు బుక్స్ ఆర్డర్ కూడా పెట్టడం లేదు. మేము బుక్స్ ఎలా అమ్మగలం? అండ్ అనర్హులైన టీచర్స్ ఉన్నారు. మా దగ్గర ఉండే ప్రతి టీచర్కి మినిమం డిగ్రీ అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ మాస్టర్స్ డిగ్రీ, సమ్ హ్యావ్ క్వాలిఫైడ్ టెట్ అండ్ ద రిమైనింగ్ టీచర్స్ హ్యావ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్. అండ్ ఈ టీచర్స్ అందరినీ నేను రిటర్న్ టెస్ట్ పెట్టి డెమో తీసుకొని ఇంటర్వ్యూ చేసి అపాయింట్ చేశాము. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అవర్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ టీచర్స్. యా, సో ప్లే గ్రౌండ్ లేదు. సో ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్కి పర్మిషన్ ఎలా వస్తుందయ్యా? స్కూల్కే పర్మిషన్ లేదు. స్కూల్కే పర్మిషన్ లేకపోతే మా పిల్లలు గవర్నమెంట్ ద్వారా వచ్చే హాల్ టికెట్స్ తీసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? ఫైర్ సర్టిఫికేట్ లేదు. ఫైర్ సర్టిఫికేట్కు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఏ బిల్డింగ్కి కావాలి, ఏ బిల్డింగ్కి అవసరం లేదు మాకు తెలీదా? మీరు చెప్పాలా? సో ఇవన్నీ కూడా నిజం కాదు. కేవలం దురుద్దేశంతో కుట్ర పన్ని శ్రీనివాస హై స్కూల్ డెవలప్ అవ్వకూడదు, ఇది ముందుకు సాగకూడదు అనే ఉద్దేశంతో పడగొట్టాలని ఇలా విష ప్రచారం చేశారు. సో దయచేసి పేరెంట్స్ అందరూ ఇవన్నీ నమ్మొద్దు. ఇవన్నీ కేవలం అలిగేషన్స్ మాత్రమే. ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. రైట్?